అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడ పందిళ్ళే పందిళ్ళు. చిన్న పెద్ద వయసుతో నిమిత్తం లేకుండా అంతా ఒకటై పందిళ్ళు ఏర్పాటు దగ్గర నుంచి ప్రసాదం పంపిణీ చేసే వరకు కలిసిపోయి పనిచేస్తారు. ఇక విద్యార్థులు అయితే చదువులో అడ్డంకులు తొలగిపోవడానికి వినాయకుడిని పూజిస్తారు. అందులో భాగంగా ఇళ్లలో వినాయకుడిని ప్రతిష్ఠించి ఆయన విగ్రహం వద్ద తాము చదువుకునే పుస్తకాలను పెడతారు. గణపతి పూజ సమయంలో ఆ పుస్తకాల ముందు పేజీలకు పసుపుతో స్వస్తిక్ గుర్తు పెడతారు. అలా కాకుండా ఓం అని పసుపుతో దిద్దుతారు. దానిపై కుంకుమ బొట్టు కూడా పెడతారు. మరి వినాయక చవితి రోజు విద్యార్థులు చేపట్టే కొన్ని ప్రత్యేక పనులు వారి జ్ఞానం తెలివితేటలను పొందడానికి సహాయపడుతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే నిద్రలేచి భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున విద్యార్థులు ఉదయాన్నే నిద్రలేవాలి. అనంతరం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత గణపతి విగ్రహం లేదా ఆయన చిత్రపటం ఎదుట ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలా వినాయకుడి ముందు కూర్చొని ఏకాగ్రతతో ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించాలి. అది కూడా 108 సార్లు కదలకుండా ఒకే ఆసనంపై కూర్చొని జపించాలని చెబుతున్నారు. ఈ మంత్రం విద్యార్థుల బుద్ధికి పదును పెట్టడమే కాకుండా వారిలో ఏకాగ్రత స్థాయిని పెంచుతుందని చెబుతున్నారు. గరిక గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలలో గరిక ఒకటి. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున విఘ్నేశ్వరుడికి విద్యార్థులు 21 గరికలు సమర్పించాలి. విద్యార్థులు గరికలు సమర్పించడం వల్ల వినాయకుడు వెంటనే ప్రసన్నమవుతాడని చెబుతున్నారు. దీంతో విద్యార్థులు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అంతేకాకుండా విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత రావడంతో పాటు విజయాన్ని శక్తిని ప్రసాదిస్తారని ఓ నమ్మకం. మోదకాలు నైవేద్యంగా పెట్టి అనంతరం వినాయకుడికి ఇష్టమైన వంటకాలలో మోదకం ఒకటి. చవితి పర్వదినం రోజు వినాయకుడికి విద్యార్థులు మోదకం సమర్పించాలి. అనంతరం దానిని ప్రసాదంగా తీసుకోవాలి. విఘ్నేశ్వరుడికి మోదకాలు సమర్పించడం వల్ల ఆయన శీఘ్రమే ప్రసన్నమై మన కోరికలు తీరుస్తాడని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. అథర్వ శీర్షం చదివితే ఆ తర్వాత ఇక పండుగ రోజున విద్యార్థులు వినాయక అథర్వ శీర్షం పఠించాలి. ఇది అత్యంత పవిత్రమైనది, అంతేకాదు ఫలవంతమైనది కూడా. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ శీర్షం పఠించడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరిగి చదువులో రాణిస్తారని చెబుతున్నారు. మంచి మార్కులు కూడా వస్తాయి. వినాయకుడి ఇష్టమైన వాటిల్లో కుంకుమ కూడా ఒకటి. ఈ పండుగ రోజు వినాయకుడికి విగ్రహానికి లేదా చిత్రపటానికి కుంకుమ పెట్టాలి. అలా వినాయకుడిని కుంకుమతో అర్చించాలి. వినాయకుడిని ధ్యానించి చదువు ప్రారంభిస్తే విద్యార్థులు చదువు ప్రారంభించే ముందు వినాయకుడిని ధ్యానించాలి. ఇది వారి ఏకాగ్రతను పెంచుతుంది. దీంట్లో క్లిష్టమైన విషయాలను సైతం చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. వినాయక చవితి రోజు ఇలా అభ్యాసం చేయడం వల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.